తమిళనాడు గవర్నర్గా కిరణ్ కుమార్ రెడ్డి, విజయ్ కిరణ్ బంధంపై ఆసక్తికర చర్చ. టీవీకే రాజకీయ పరిణామాల వేళ కేంద్రం వ్యూహమేనా? గవర్నర్ పదవికి మాజీ సీఎం పేరు తెరపైకి. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ. ఈయన విషయంలో ఒకటి మెచ్చుకోవచ్చా? ఈ కాంగ్రెస్ వాడు భయపడ్డాడు, బీఆర్ఎస్ వాడు భయపడ్డాడు, బీజేపీ వాడు భయపడ్డాడు. కానీ అదే కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న అప్పుడు ఈయనొక్కడే, మళ్ళీ కాంగ్రెస్లో అందరూ ఎంఐఎంకు తొత్తులే, ఈయనొక్కడు హిందువులు 15 నిమిషాలు టైం ఇస్తే అందరినీ చంపుతా అన్న అక్బరుద్దీన్ ఓవైసీని జైల్లో పడేసిన మొగోడే కిరణ్ కుమార్ రెడ్డి. తెలుసా ఎవరికన్నా? సూపర్. తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్గా నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ల నియామకాలపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటూ తాజాగా కథనాలు వెలువడ్డాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు ఉన్నాయి. తమిళనాడు రాజ్ భవన్ అధికారిక సమాచారం ప్రకారం ఆర్లేకర్ 2026 మార్చి 12న తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. విజయ్తో సంబంధాలపైనే ఆసక్తి. కిరణ్ కుమార్ రెడ్డి పేరు తమిళనాడు గవర్నర్ పదవికి వినిపించడానికి మరో రాజకీయ కోణం కూడా ఉందనే చర్చ సాగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్కు కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువైన విష్ణువర్ధన్ రెడ్డి విజయ్కి సన్నిహితుడిగా ఉండడమే కాకుండా తమిళనాడు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్గా పంపించడానికి అస్త్రాలు సిద్ధం చేస్తూ ఉన్నారంట. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక పంపితే అది కేవలం పరిపాలన నియామకమేనా, లేక విజయ్ నేతృత్వంలోని టీవీకే రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న కేంద్ర వ్యూహమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్డీఏ వైపు విజయ్ని తీసుకురావడం పైన ఏమైనా దృష్టి పెట్టిందా? తమిళనాడులో టీవీకే బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న సమయంలో విజయ్ రాజకీయంగా ఏ కూటమి వైపు అడుగులు వేస్తున్నారనేది జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ క్రమంలో విజయ్తో సత్సంబంధాలు ఉన్న వ్యక్తుల ద్వారా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ప్రభుత్వాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి నియామకాన్ని విజయ్ను ఎన్డీఏ వైపు తీసుకువెళ్లే వ్యూహంతో నేరుగా ముడిపెట్టడానికి ప్రభుత్వానికి అధికారిక ఆధారాలు లేవు. ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమేనని స్పష్టత అవసరం. దీనిపైన స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీకి, ఇప్పుడు రాజ్భవన్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆయనకు రాజ్యాంగ పదవి దక్కే అవకాశాలపై చర్చ మొదలు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారిక ప్రకటన ఎప్పుడో? తమిళనాడు గవర్నర్గా కిరణ్ కుమార్ రెడ్డి నియామకం ఖరారైందని కొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నప్పటికీ రాష్ట్రపతి భవన్ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ఇది నియామకంపై జరుగుతున్న ప్రచారం రాజకీయ చర్చగానే చూడాల్సి ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినంగానే నిజంగానే ఖరారైందా, లేక చివరి నిమిషాల్లో మరో పేరును కేంద్రం ఎంపిక చేస్తుందా అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మొత్తం మీద మరి ఎన్డీఏ వైపు తీసుకురావడం కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉందా? కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టడం ద్వారా తమిళనాడులో చాలా వరకు తెలుగు లీడర్లు కూడా అక్కడ సెటిల్ అయ్యి ఎమ్మెల్యేలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే చిత్ర యూనిట్ మొత్తం సినిమా పరిశ్రమ మొత్తం మద్రాసు నుంచే మన దగ్గరికి వచ్చింది కాబట్టి చాలామంది అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ రాయలసీమ సగం ప్రాంతం బెంగళూరులో ఉంటే, సగం ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దానికి మరి కిరణ్ కుమార్ రెడ్డిని పెడితే నెక్స్ట్ టార్గెట్ ఏంది అంటే ఇక్కడ విజయ్ జోసెఫ్కు సహకరిస్తూనే ఇక్కడ అన్నా డిఎంకేను బొందబెట్టడానికి ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డిని అస్త్రంగా ఉపయోగిస్తుందా కేంద్రం అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎన్డీఏ వైపు సీఎం విజయ్ జోసెఫ్ను తీసుకొచ్చే ఆస్కారం ఏమన్నా ఉందా అన్న కోణంలో ఒక మంచి కంటెంట్ వార్త అని చెప్పుకోవచ్చు. సూపర్.